నమస్తే వెల్కమ్ టు సెలబ్రేషన్స్. వీకెండ్ వచ్చిందంటే సెలబ్రేషన్స్. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, తయారవ్వాలి, మేకప్ అవ్వాలి, కార్ తీయాలి, ట్రాఫిక్ జామ్. అబ్బబ్బబ్బా, ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకండి? హ్యాపీగా మీ అందరి ముందు మీకోసం వచ్చేసింది మీ సెలబ్రేషన్స్. అండ్ ఊరికే ఉట్టి సెలబ్రేషన్స్ కాదండి, మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ తో కలిసి సెలబ్రేషన్స్ అన్నమాట. సో మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ స్టార్టింగ్. మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ కోసం స్పెషల్ గా మనం కేక్ రెడీ చేసి వెళ్ళి వాళ్ళతోటి ముచ్చట్లు పెడదాం. సో కేక్ రెడీ చేయాలంటే కేక్ డిజైనర్ అపూర్వ గారిని పిలవాలి కదా. సో లెట్స్ జస్ట్ వెల్కమ్ హర్. హలో నేహా. హాయ్ అపూర్వ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నువ్వు? సూపర్ ఉన్నారు, లుకింగ్ సో బ్రైట్ ఈ రోజు. థ్యాంక్ యూ. సో కేక్ రెడీ చేయడానికి రెడీగా? రివీల్ చేయడానికి రెడీయా? అబ్సల్యూట్లీ. చెప్పేసి. సో ఏంటంటే ఈ రోజు మన సెలబ్రేషన్స్ లో సింగర్. హే, సింగర్ ఫస్ట్ టైం కదా మన షోలో. అండోయ్ కరెక్టేనండి కదా? మీరు సూపర్, అసలు మీ మెమరీ పవర్ సూపర్. మన ఇన్ని ఎపిసోడ్స్ లో ఇన్ని ఎపిసోడ్ లో ఫస్ట్ అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే మన సెలబ్రేషన్స్ అసలు మోస్ట్ పాపులర్ సీనియర్ మోస్ట్ సెలబ్రిటీ, అసలు ఏ సెలబ్రిటీని వదలమండి. అందరి సెలబ్రేషన్స్ తోటి, అందరి సెలబ్రిటీస్ తోటి సెలబ్రేషన్స్ సమానంగా జరుపుకోవాల్సిందే, అంతే మన మోటో అనమాట. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్నో అద్భుతమైన పాటలు కూడా అందించారు ఆయన మనకి. సో ఇంకా అందిస్తూనే ఉన్నారు, చాలా మధురమైన వాయిస్ అయింది. సో తన బర్త్డే రాజు అన్నమాట, సింగర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. సో మరి రాజు గారి కోసం ఏం కేక్ డిజైన్ చేస్తున్నారు, ఏం కేక్ రెడీ? మనం ఒక బ్యూటిఫుల్ చెర్రీ కాంబినేషన్ బటర్ స్కాచ్ కేక్ చేద్దాం. వావ్, బటర్ స్కాచ్ అనేది యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. ఎవ్రీబడీస్ ఫేవరెట్. సో లెట్స్ స్టార్ట్. మరి కేక్ పేరేంటి? చెర్రీ బటర్ స్కాచ్. చెర్రీ బటర్ స్కాచ్. ఓకే, సో చెర్రీ బటర్ స్కాచ్ కేక్ ఈ రోజు మనం రెడీ చేసుకుంటున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మార్గో బటర్, ఎగ్స్, మైదా, ఐసింగ్ షుగర్, మిల్క్, కేక్ జెల్, బటర్ స్కాచ్ ఎసెన్స్, బటర్ స్కాచ్ నట్స్, వైలెట్ కలర్, బటర్ స్కాచ్ సాస్, క్యాండీడ్ చెర్రీస్. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. చెర్రీ బటర్ స్కాచ్ కేక్ తయారీకి స్టెప్ 1. మన స్టెప్ 1 వచ్చేసి మన రెగ్యులర్ ప్రాసెస్, మనం మిషన్ ఆన్ చేసుకునే ప్రాసెస్. మార్గో బటర్ యాడ్ చేసేసుకుందాం. ఎస్. దాంతో పాటు మనం కేక్ జెల్ కూడా యాడ్ చేసేసుకున్నాం. కేక్ జెల్ కూడా. ఓకే అండి. సో బటర్ మిక్స్ అయింది కదా, ఇప్పుడు నేను ఎగ్స్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసాక కూడా ఒక్కసారి మనం స్పీడ్ పెంచుకోవాలి మిక్సింగ్ కోసం. యా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సైడ్స్ అంతా ఒకసారి స్క్రేప్ చేసేస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పౌడర్డ్ షుగర్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ యూస్ చేస్తాను. సో అది మిక్స్ అవుతుంది కాబట్టి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేస్తాం. ఓకే. అది వచ్చేసి మైదా. సో ఇప్పుడు నేను ఇంకా మైదా యాడ్ చేయాలండి, బట్ బ్యాటర్ అంత లోపల స్టిఫ్ అయిపోతుంది. సో మనం దానికోసం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. సో ఒక్కసారి స్పీడ్ పెంచేసుకుందామండి. స్పీడ్ పెంచేసుకొని ఆఫ్ చేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టే బ్యాటర్. ఓకే. సో అయిపోయినట్టే అయిపోయిందండి బ్యాటర్. ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో బ్యాటర్ మనకి. పర్ఫెక్ట్ బ్యాటర్ అన్నమాట. సో మీరు లాస్ట్ టైం కూడా నాకు చెప్పినట్టు అలా నిల్చొని ఉంటే ప్రాపర్ గా కారిపోయింది అంటే అలా పోయినట్టే, వెళ్ళిపోయినట్టే. పాన్ ఆల్రెడీ రెడీగా పెట్టేసాను. చూసాను, మీరు చాలా పర్ఫెక్ట్. సో నేను ఇప్పుడు బేస్ నంతా మొత్తం ఆయిల్ తో గ్రీస్ చేసేసి బటర్ పేపర్ లైనింగ్ కూడా ఇచ్చేసాను మొత్తం సైజ్. ఓకే, డన్. జస్ట్ ఆ షేప్ లోకి బటర్ పేపర్ కట్ చేసి దాని మీద ప్లేస్ చేసేది, సో దట్ మనం దాన్ని ఉల్టా చేసినప్పుడు కేక్ దానికి అంటుకోకుండా ఉండడానికి. పర్ఫెక్ట్.
బ్యాటర్ అంతా వేసేసుకున్నాం కదా, జస్ట్ ఒక్కసారి స్పాచులాతోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం మొత్తం కార్నర్స్ అంతా. సో ఇప్పుడు ప్యాన్ ఒక 2-3 టైమ్స్ డ్యాప్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో దట్ కింద ఏమన్నా గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి. ఎస్. సో ఇప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. ఓవెన్ లో పెట్టడం ఇంకా. దట్స్ ఆల్. లెట్స్ డు ఇట్. యాజ్ యూజువల్ 2 kgs కేక్ పెట్టాం కాబట్టి టెంపరేచర్ వచ్చేసి 180 degrees సెంటిగ్రేడ్ పెట్టేశాను. టాప్ అండ్ బాటమ్ హీట్ పెట్టేశాను. అండ్ టైమర్ వచ్చేసి 40 minutes. Very good. పర్ఫెక్ట్. సో ఆల్మోస్ట్ ఇంకో 40 minutes లో మన కేక్ రెడీ అయిపోతుంది. కేక్ బేస్ రెడీ అవుతుంది. సో అపూర్వ గారు, వాట్ నెక్స్ట్? చెర్రీ బటర్ స్కాచ్ కేక్ స్టెప్ లో నెక్స్ట్ ఏంటి? క్రీమ్. ఓ వావ్. ఓకే. ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఆల్రెడీ చాలా బటర్ రెడీగా పెట్టేసుకున్నాను. ఓకే. సో అది మిక్స్ అవుతున్న ప్రాసెస్ లోనే మనం కొంచెం వేసుకుంటాం. సో ఇప్పుడు మన స్టిఫ్నెస్ కి మిల్క్ యాడ్ చేసుకుందామండి. ఎస్. ఇలా క్రీమ్ మిక్సింగ్ ఒక 20 minutes ప్రాసెస్ పడుతుంది. 20 minutes. ఎందుకంటే ప్రాపర్ మిక్సింగ్ చెక్ చేసుకోవాలి, అండ్ మనం స్టిఫ్నెస్ చెక్ చేసుకోవాలి, టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ 3 సెట్ అయిపోయాయి అంటే క్రీమ్ రెడీ అయిపోయినట్టు. ఓకే. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ మధ్యలో యాడ్ చేసే ఉన్నాయి. ఇంక ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏం లేదు. దట్స్ ఆల్. ఓకే. సో ఇప్పుడు ఒక 20 minutes వరకు దాని అలా మిక్సింగ్ చేసుకోవడం. ఓకే. సో మన 20 minutes అయిపోయింది కాబట్టి మనం క్రీమ్ ఆఫ్ చేసేసుకొని మన కేక్ తెచ్చేసుకో. యా. Wow, looks good. Yeah. Cake perfectly baked. అవునా? Yeah. Okay. సో ఇప్పుడైతే ఇప్పుడు ఇది ఒక 10 minutes కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక మనం దాన్ని ఇన్వర్ట్ చేసేసుకొని ప్రాసెస్. సో అంత లోపల మనము ఈ చెరీస్ ఏవైతే ఉందో మన ఇంగ్రీడియంట్ లో వాటిని కొన్ని హాఫ్ ఆఫ్ ద చెరీస్ తీసుకొని చాప్ చేసుకోవాలి. ఎస్. చెరీస్ కూడా రెడీ కదా. సో ఇప్పుడు ఈ బోర్డ్ మనం సైడ్ కి పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మన కేక్ కూడా కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇన్వర్ట్ చేసేసుకోవడం. సో నాకు ఫస్ట్ ఏదైనా నైఫ్ ఇవ్వండి. పర్ఫెక్ట్. ఇది ఇన్వర్ట్ చేసి పెట్టుకుందామండి ఇక్కడే. సో ఇప్పుడు మనము దీన్ని హాఫ్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు హాఫ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇక్కడ పెట్టేసుకోవాలి. డన్. ఎంత ప్రాపర్ ఫైన్ గా వచ్చేసింది కదా. సో నెక్స్ట్ మనం మన సెంటర్ ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి. సో నా ఫస్ట్ నేను ఈ క్రీమ్ ని కొంచెం సెంటర్ లో వేసేస్తాను. మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం మన బటర్ స్కాచ్ సాస్ ని సెంటర్ లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే.
మనకు బేసికలీ బటర్ స్కాచ్లో కూడా 2-3 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. సో వన్ ఆఫ్ ద వెరైటీస్ చెరీ బటర్ స్కాచ్. చెరీ. సో నౌ మనం చాప్ చేసుకున్న చెరీస్ ఇక్కడ వేసుకుందాం సెంటర్లో. ఓకే. మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రింకిల్ చేసేసుకుందాం సో దట్ ఎవ్రీ బైట్ హ్యాస్ అ చెరీ. లుక్ కూడా డిఫరెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పీస్ కట్ చేసా కూడా ఆ రెడ్ yellow వైట్ కాంబినేషన్స్ వస్తాయి. పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ అండి. మన క్రీమ్ మొత్తం బయట సైడ్స్ కోటింగ్ అండ్ టాప్ కోటింగ్ క్రమ్ కోటింగ్ ఇచ్చేసుకోవాలి. సో ఫస్ట్ టాప్ కోటింగ్ ఇచ్చేసుకొని ఆ తర్వాత మనం సైడ్స్కి వెళ్ళిపోతాం. ఓకే. సో ఇప్పుడు నేను టాప్ మొత్తం స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేస్తాను. మనం ఇంకా సైడ్స్ పెట్టాక కూడా మళ్ళీ ఎలాగో స్క్రేప్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఒకటేసారి క్లియర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక నాజిల్ తీసేసి మనం యూజువల్లీ సైడ్స్ ఎలా బార్డర్ వేసేసుకున్న తర్వాత ఫినిషింగ్ చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బార్డర్స్ అంతా ఒకసారి బటర్ క్రీమ్ పెట్టి అప్లై చేసేసుకోవడం. సో యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా మనం నైఫ్ తోటో స్పూన్ తోటి అలాగే అప్లై చేయొచ్చు, బట్ ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ పోదు అండ్ మనకి వర్క్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ ప్రొఫెషనల్ లుక్ వచ్చేస్తుంది. జస్ట్ స్మూత్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు టాప్ లో ఏదైతే ఎక్సెస్ ఉందో అదంతా కూడా మనం స్క్రేప్ చేసేసుకుంటాం. పర్ఫెక్ట్ రైట్. సో కంప్లీట్ గా స్మూత్ అని వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మన మోస్ట్ ఈజీ స్టెప్. ఫస్ట్ మనం ఈ బటర్ స్కాచ్ నట్స్ అంతా పెట్టేసుకొని దాని తర్వాత మనం బార్డర్స్ ఇచ్చేసుకోవాలి. సో ఆర్ మనం బార్డర్ పెట్టేసుకొని దానిపైన బటర్ స్కాచ్ నట్స్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అయితే అదే ట్రై చేద్దాం. ఫస్ట్ బార్డర్ పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం బార్డర్ పెట్టేసుకుందాం. జస్ట్ ఇది స్టార్ టిప్ కాబట్టి జస్ట్ చిన్న చిన్న స్టార్స్ లాగా పెట్టేసుకుందాం. సో మనం ఇదే ప్రాసెస్లో సెంటర్లో కూడా ఇచ్చుకోవచ్చు సేమ్ బార్డర్, బట్ అది నెక్స్ట్ దాంట్లో ఇద్దాం. సో ఫస్ట్ మనం టాప్లో సేమ్ పెద్ద రోజెస్ పెట్టుకోం. ఓకే. కొంచెం పెద్దదన్నమాట. వావ్. ఈ క్రీమ్ నాజిల్ ఫస్ట్ టైం వాడుతున్నారు కదా? యా ఫస్ట్ పెద్ద రోజ్. అండి. సో ఇప్పుడు మనం జస్ట్ డ్రాప్స్ లాగా టాప్లో మాత్రం పెట్టుకుంటాం, ఓన్లీ బార్డర్. ఓకే. మనకు కావాలంటే ఈ సైడ్స్ కూడా ఈ సేమ్ స్టార్స్ ఇచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చిన్ని చిన్ని డెకరేషన్ పార్ట్స్ కాబట్టి ఇవాళ చెరీస్ పెడదాం, దానిపైన బటర్ స్కాచ్ స్ప్రింకిల్ చేద్దాం. మన చెరీ పెట్టాక లుక్ చూసారంటే వేరియేషన్ వచ్చేసిందో డిఫరెంట్ అయిపోయింది కదా, వైట్ అండ్ రెడ్ లుక్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఇంకెలా ఉండబోతుందని ఎక్సైట్మెంట్ పెరుగుతుంది ఆల్రెడీ. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ బటర్ స్కాచ్ నట్స్ ని ఫస్ట్ ఇక్కడ స్ప్రింకిల్ చేద్దాం. ఫస్ట్ టాప్ లో స్ప్రింకిల్ చేద్దాం. జస్ట్ బటర్ స్కాచ్ స్ప్రింకిల్ చేసినందుకు లుక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎన్హాన్స్ అయిపోయింది. సో
మనం ఇదే ప్రాసెస్లో సైడ్స్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏవేవైతే ఉన్నాయో మొత్తం తీసేది. మన కేక్ మీద ఇంకొకటే లెఫ్ట్ ఓవర్ ఏంటది? నేమ్ రాసుకోవడం. ఓకే, ఆ నేమ్ రాసుకోవడం కోసం మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక డిఫరెంట్ కలర్ చూస్ చేసుకున్నాం. వైట్ విత్ ఏ కలర్ చూస్ చేసుకున్నాం? ఇవాళ నీ డ్రెస్ కలర్ చూస్ చేసుకుంటాం. బాబా యాంకర్ డ్రెస్ బట్టి కూడా కలర్ నీకోసం. నాది రెడ్ మ్యాచ్. ఓకే, సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం ఇందులో బటర్ వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇందులో కలర్ యాడ్ చేసుకుందాం. అండ్ కలర్ ఈస్ ఫుడ్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసుకున్న కలర్ మాత్రమే. అండ్ ఇట్ ఈస్ ఈటబుల్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హెల్దీ. సో జస్ట్ ఒక స్మాల్ 2-3 డ్రాప్స్ అంతే. సో నా ఇప్పుడు ఈ కలర్ని మొత్తం మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుంటాం. నార్మల్ స్పూన్ మిక్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ లేదు కాబట్టి హ్యాండ్ మిక్స్ సరిపోతుంది. జస్ట్ ఇన్ కేస్ మనకు బ్రైట్గా లేదు, నేమ్ ఇంకా బ్రైట్గా ఉంటే బాగుంటుంది అంటే ఇంకొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఈదర్ వే ఇట్స్ న్యాచురల్ ఫుడ్ గ్రేడ్. సో ఎక్కువ వడ్డంలో ప్రాబ్లం ఏంటి, ఇంకొంచెం యాడ్ చేద్దాం. మరి పేల్ కలర్ అయింది కదా. ఓకే, మనం రాజు గారికి హ్యాపీ బర్త్డే రాసేసుకుందాం. నేమ్ రాసాక పాయింటీ ఎడ్జెస్ ని ఒక్కసారి ఇలా డాట్స్ పెట్టుకుంటే కొంచెం హైలైట్ అవుతుంది అండ్ ఫాంట్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. తెలిసిపోతుంది, ఇంట్రెస్టింగ్ లుక్ వచ్చేస్తుంది ఆల్రెడీ. సో ఫైనల్లీ మన ఎఫర్ట్ చాలా స్వీట్ బర్త్డే కేక్ లాగా ఉందండి. చాలా ప్రిటీ అండ్ స్వీట్ బర్త్డే కేక్ కదా. సో ఈ యమ్మీ యమ్మీ బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ కేక్, చెరీ బటర్ స్కాచ్ కేక్ చూసారా, స్మార్ట్ అయిపోయింది నేహ. సో రాజు గారికి నా సైడ్ విషెస్ చెప్పండి. చాలా చాలా పాటలు పాడించండి. నా సైడ్ నుంచి నా స్పెషల్ పాట కూడా పాడించేయండి. మన న్యూ ఇయర్ లో తను ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇంకా చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దిస్ స్ట్రాబెరీ బటర్ స్కాచ్ కేక్. సో చూసారు కదండి చెరీ బటర్ స్కాచ్ కేక్ తయారీని. అండ్ ఆల్సో ఇది మనం ఈరోజు స్పెషల్ గా రెడీ చేసాం సింగర్ రాజు గారి కోసం. మరి ఇంకెందుకండి వెయిటింగ్, వెళ్దామా తనతో కలిసి తనతో మాట్లాడి తన గురించి తెలుసుకొని అండ్ తన దగ్గర నుంచి బోలెడని పాటలు కూడా వినిద్దాం. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి బర్త్డే విశేషనా లేకుంటే ఏదన్నా స్వీట్ హాట్ అని పెడతావా? చేశాను, రెగ్యులర్ గా స్వీట్ హాట్ అన్ని చేశాను. కానీ ఇప్పుడు విషెస్ చెప్పిన వెంటనే మాత్రం స్వీట్ హాట్ కాకుండా అంతకంటే స్వీటెస్ట్ సాంగ్ అయితే పాడతాను మీకోసం. ఓకే, ఏ పాట పాడను? నీ ఇష్టం, యువర్ చాయిస్. ఓకే, నా చాయిస్ కాబట్టి మీకు నాకు ఇద్దరికి ఇష్టమైన పాట పాడతాను. కమ్మని ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా. హలో హలో, ఎవరండి? హాయ్ అండి. యాక్చువల్లీ ఈ రోజు మేము రాజు గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి వచ్చామన్నమాట. ఈ టీవీ అభిరుచి ఛానల్ తరఫు నుంచి సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది. చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే రాజు గారు సింగర్ అని తెలుసుకుని ఇన్ఫర్మేషన్ కరెక్టే అని అనుకుంటున్నా, కానీ మీరు అంటే ఆయన ఒక్క ఆయనే సింగర్ అవ్వాలా? అలాగే తెలుసుకుని వస్తారా? ఇంకెవరు ఇంట్లో ఉండకూడదా? అంటే మీకు తెలియని విషయం ఏంటంటే తను కూడా మంచి సింగర్. అవునా? నిజమా? పాట పాడితే తెలియలేదు ఎంతమంది సింగర్. సింగర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా జరిగింది, ఈ కొట్ర ఎలా జరిగింది మాకు తెలియలేదు ఇన్ని రోజులు. అసలు వాట్ హ్యాపెండ్? అయినా మీకెలా తెలిసింది ఈయన బర్త్డే అని? సో అదే కదండి మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ స్పెషాలిటీ. ఎక్కడ ఏ సెలబ్రిటీ ఏ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారో అక్కడికి మేము వెళ్ళిపోయి వాళ్ళ సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్ గా చేసేస్తాం. ఓ, సో నైస్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ. అండ్ యా, పాయింట్కి వచ్చేద్దాం. ఈ కుట్ర ఎలా జరిగింది? ఏ కుట్రా? సింగర్
ఇన్ని రోజులు మాకు తెలియకుండా ఎలా ఉందన్నమాట. మీ జర్నీ, మీ రిలేషన్షిప్ తెలుసుకోవాలనుకుంటా. ఫస్ట్ క్వశ్చన్. మా రిలేషన్షిప్ అంటే చాలా ఉందండి జర్నీ. అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇంచుమించు మా ఊహ తెలిసినప్పటి నుండి 5th స్టాండర్డ్ అంటే 10 years ఓల్డ్ మేము. అప్పటి నుంచి తను నాకు తెలుసు. ఎలా అంటారా, అప్పట్లో జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను నేషనల్ వైడ్ కాంపిటీషన్స్ పెడుతూ ఉండేవారు, సాంగ్స్ సాంగ్స్ కాంపిటీషన్స్. సో అక్కడే ఫ్రెండ్స్ అన్నమాట మేము. ఇద్దరు కలుసుకున్నాం. అంటే తను పాడేది నేను పాడేవాడిని. ఫస్ట్ ప్రైజ్ మాత్రం తనగా నేను కానీ తీసుకునేవాడిని. ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ లో మేము ఉండేవాళ్ళం. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎక్కువ నేనే ఫస్ట్ ప్రైజెస్ తీసుకున్నానండి. ఆయన కంటే కూడా నేను టఫ్ కాంపిటేటర్ ఆయనకి. లేదు, నేను కూడా తీసుకున్నాను కొన్ని సందర్భాల్లో. అదే ఎక్కువ అని చెప్తున్నాను కదా నేను. పోనీలేండి మోహిని గారు, పుట్టినరోజున గెలవనండి. సరే మీ ఇష్టం అయితే, పోనీలే. మీ సెలబ్రేషన్ కాబట్టి. కానీ ఎక్కువగా నేనే ప్రైజులు మాత్రం గెలిచాను. ఓకే, బర్త్డే ఆయనే గెలిచారండి. బర్త్డే బాయ్ కాబట్టి ఆయనే గెలిచేవాడు. ఆయనే గెలిచారండి. సానుభూతి చూపిస్తున్నారా? అంటే సానుభూతి అని కాదు, మాకు ఆల్రెడీ అక్కడ హ్యాండ్ ఉపయోగించి ప్రజలు గెలిచానండి నేను. అంటే ఎంతైనా ఆయన ఆవిడ మనసు మీ ఆడవారు ఒకటే కదా, ఆవిడ మనసు ఉపయోగించి మిమ్మల్నే గెలుచుకున్నారు. ఇంకా మీ అవార్డులు రివార్డులు ఎంత? అబ్బా అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు. అసలు ఇంతకి మీ పేరు చెప్పలేదు నాకు. నా పేరు నేహ. హాయ్ నేహ. హలో. అండ్ యాక్చువల్లీ నేను ఇంకోటి మర్చిపోయాను, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ నేహ, థ్యాంక్ యూ సో మచ్. వచ్చి మీ ఆల్రెడీ మీ ఎనర్జీలో, మీ సింగింగ్ లో, మీ ముచ్చట్లలో మర్చిపోయాను చెప్పడం. సో చెప్పండి, 10 years ఏజ్ నుంచి కాంపిటీషన్ తర్వాత ఎలా కలిసారు, ఎలా ఇప్పటి వరకు జర్నీ? సింగింగ్ కాంపిటీషన్ లో కలుస్తుండేవాళ్ళం, బాగుపడేవని ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకునేవాళ్ళం. అలాగలాగా మ్యారేజ్ ప్రపోజల్ అయితే యాక్చువల్లీ లేదండి. చిన్నప్పటి నుంచి కూడా అసలు అనుకోలేదు. ఎప్పుడు కూడా 5th స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్ అంతే. దట్ టు ఇప్పుడైతే ఒక కాంపిటీషన్ అండ్ ఊర్లో వాళ్ళు కలుసుకోవడం, ఒక గెట్ టుగెదర్ పార్టీస్ అని అలా ఉండేవి. బట్ అలా కాదు. ఒక ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ విషయం చెప్తున్నాను నేను. అప్పుడు ఈ ఆర్కెస్ట్రైజేషన్స్ గానీ అవి ఏం లేవు. ఒట్టినే మేము ఊరికే పాడడమే అంతే. మమ్మల్ని మేము కాన్ఫిడెంట్ గా పాడడం అంతే. అసలు ఎవరి సపోర్ట్ ఉండదు, ఒక ఇన్స్ట్రుమెంట్ సపోర్ట్ ఉండదు, ఒక శృతి సపోర్ట్ ఉండదు. బాగా చాలా పోటీగా ప్రాక్టీస్ చేసి ప్రైజులు గెలుచుకునే అనమాట. వాళ్ళ డాడీ తను తీసుకొచ్చేవారు. వాళ్ళది నర్సాపూర్. యాక్చువల్లీ నర్సాపూర్ దగ్గర పాలకొల్లికి మధ్యలో చెట్టవరం వెస్ట్ గోదావరి ఇద్దరం కూడా. సో కాంపిటీషన్స్ వరకు వెళ్ళడం, అక్కడ పాడడం, ఆ అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేయడం, మళ్ళీ తిరిగి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం అంతే. ఎక్కువ జర్నీ అట్లా జరిగింది. సింగింగ్ మొత్తం కాంపిటీషన్స్ లోనే మీ ఇద్దరు జర్నీ అంతా కూడా. సో ఇంతకీ ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? లవ్ ప్రపోజ్ చేయడం అంటే నేనే చేస్తాను. అంటే యాక్చువల్ గా నేను అనుకోలేదు. నేను అసలు ఎప్పుడు చిన్నప్పుడు నుంచి చూస్తూ ఉన్నాను కానీ నేను ఎప్పుడు తను లవ్ చేస్తానని, పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను పీజీ చదువుతున్నాను, అప్పుడు ఈటీవీ వారు మీద కాంపిటీషన్ పెట్టారు. ప్రియప్రీతమ రాగాలు సెలక్షన్స్. కరెక్ట్. పాడుతా తీయగా, ప్రియ ప్రీతమ రాగాలు. అంటే యాక్చువల్గా నేను పాడుతా తీయగలు పార్టిసిపేట్ చేశాను ఇది వరకు. సో తర్వాత అది అయిపోయిన తర్వాత ప్రియప్రీతమ రాగాలు రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగినాయి. దానికి సెలక్షన్స్ భీమవరంలో పెట్టారు. అప్పుడు తిని వచ్చింది. నేను అప్పుడు పీజీ చదువుతున్నా. లాంగ్ బ్యాక్ అన్నమాట. సో ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చేప్పటికి ఇంకా కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్టడీస్ అన్నమాట. స్టడీస్ లో ఎప్పుడైనా ఆ కాంపిటీషన్ కి వెళ్తే ఆ పాడేసినప్పుడు వెళ్ళినప్పుడు హాయ్, అయిపోగానే బాయ్, అంతే. ఇంకా స్టడీస్ లోనే కాన్సన్ట్రేషన్. లాంగ్ బ్యాక్ తర్వాత పీజీ చదువుతున్నారు. అప్పుడే కలిసాం. పీజీలో ఇంకా థాట్ వచ్చింది, సరే నేను సింగర్ కదా, నాకు వచ్చే భార్య కూడా ఒక మంచి సింగర్ అయితే బాగుంటుంది. మా జీవితంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా సరిగా అర్థం చేసుకునే భార్య దొరికితే హ్యాపీ అనిపించి నాలో నేను. తర్వాత ఇంకా తను సడన్ గా నేను ప్రపోజ్ చేశాను తనకి. చానాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత అంటారా చెప్పండి.
అంటే లెవెల్ దిగిపోతుంది కదా మంది, మనం అనొద్దు. నాకు అయ్యో లేదు కానీ నేను అనలేదు. మొత్తం మీద ఏంటంటే ఇంకా తను ఒప్పుకోవడం, పైగా ఇంట్లో మా పేరెంట్స్ గానీ అలాగే వాళ్ళ పేరెంట్స్ గానీ చిన్నప్పటి నుంచి అందరికి తెలుసు కాబట్టి ఓకే ఇంకా ఒప్పుకొని ఓకే ఏ ప్రాబ్లమ్స్ లేవండి మా మ్యారేజ్ విషయంలో. హ్యాపీగా పెళ్లి చేస్తారు, అది హ్యాపీ. అంటే అందరికీ జరగదు అట్లా, నా పట్ల జరగడం చాలా హ్యాపీ. ఓకే తను దొరకడం సో ఇందాక నుంచి స్టోరీ స్టార్టింగ్ నుంచి విన్నప్పుడు లాస్ట్ లో అందాం అనుకుంటున్నాను అనమాట, తునిగా లవ్ స్టోరీయా మీది అనేసి. కాను లాస్ట్ లో హ్యాపీ జరిగిపోయింది కాబట్టి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే లవ్ కమ్ అరేంజ్డ్, గాట్ ఇట్. సో అండ్ యాక్చువల్లీ మ్యారేజ్ తర్వాత మీరు ఇంకా సింగింగ్ లో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, అవును. దాన్ని ఎందుకు ఆపేశారు? యాక్చువల్లీ ఆయన ఆపలేదండి నన్ను కంప్లీట్ గా వెనకాల ఇండస్ట్రీలోకి. వేసుకొచ్చేస్తున్నారు. లేదు అంటే లేదు, నేను బాగా encourage చేస్తాను తనని. ఫస్ట్ ఆయన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సింగింగ్ లో ఉన్నాను. ఐ లవ్ ఇట్ అన్నమాట, నాకు చాలా ఇష్టం అది. నేను అనుకుంటాను కళల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా ఈ సంగీతం అబ్బిన వాళ్ళు ఎవరైనా సరే, అది ఎన్నో జన్మల పుణ్యం అయితే గానీ ఇది మనకి రాదు అని అనుకుంటాను నేను. సో టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను ఇంకా చనిపోయేంత వరకు నేను పాడుతూ ఉండాలి, దానికి దూరంగా ఉండకూడదు అనుకున్నాను. ఓకే సో ఈయన ఎప్పుడైతే చేశారో ఆ ప్రొఫెషన్ లో ఉన్న లాస్ బెనిఫిట్స్ ఎలా ఉంటుంది అదంతా ఆబ్వియస్లీ ఆయనకి తెలుస్తుంది కదా. సో వెంటనే నేను ఓకే చెప్పాను. అండ్ మా మ్యారేజ్ అయ్యాక జస్ట్ 6 months కి ఆయన ఫస్ట్ సాంగ్ పాడారు మూవీలో, లక్ష్మి 2005 2005 లో నవంబర్ లో పాడారు. వెంకటేష్ గారి హీరోగా ఫస్ట్ సాంగ్ మంచి హిట్ వచ్చింది, తారా తలుకుతారా. ఇంకోటి ఏంటంటే నేను మొట్టమొదటిగా ప్రాక్టీస్ చేసిన పాట కూడా చంటి. అంటే అప్పుడు నా 10 years ఓల్డ్ లో చంటి చిత్రంలో ఫస్ట్ నేర్చుకున్నది పావురానికి పంజరానికి పెళ్లి చేసి పాడులోకమని ఇళయరాజు గారి సంగీత సారథ్యంలో. ఆ పాటతో నేను చాలా ప్రైజెస్ తీసుకున్నా అక్కడ కాంపిటీషన్స్ ఆ ఏరియాలో గానీ, హైదరాబాద్ లో గానీ, ఇంకా అదర్ చోట్ల కూడా. ప్రైజెస్ తెచ్చిపెట్టింది వెంకటేష్ గారి పాటే. అండ్ ప్లే బ్యాక్ కూడా ఫస్ట్ సాంగ్ పాడింది వెంకటేష్ గారు పాడడం అనేది నిజంగా అదృష్టం, అదొక మిరాకిల్ నా జీవితంలో. దట్ ఈస్ రియల్లీ మిరాకిల్. అంటే అప్పటి వరకు కూడాను అన్ని స్టేజ్ షోస్ లలో, కాంపిటీషన్స్ లో వీటిల్లో వెంకటేష్ గారి పాటనే పాడుతుండేవారు. బట్ మూవీ సాంగ్ ఫస్ట్ ఆఫర్ కూడా వెంకటేష్ గారికి, అది కూడా సూపర్ హిట్ అసలు. ఎస్. సో మాటలోనే ఎలాగో అనేసారు, కానీ ఆ పాట కూడా మాకు ఒకసారి వినిపించేస్తే లైవ్ గా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే షూర్. తార తళుకు తార తనివి తీర పలుకగా, ధార ప్రణయ ధార మనసు ద్వార చిలకగా, కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివరా, తార తళుకు తార తనివి తీర పలుకగా, ధార ప్రణయ ధార మనసు ద్వార చిలకగా, నేను కలిసిన నిమిషమున కవినవన, నువ్వు కలవని తరుణమున కలతవన, నడిరే పగలవన, ఓడి చేరే సగమోవన, తపమగరి సని తార తళుకు తార తనివి తీర పలుకగా, ధార ప్రణయ ధార మనసు ద్వార చిలకగా. ఇదండి నా ఫస్ట్ సాంగ్. సీరియస్లీ మీ ఇద్దరు అలా పాడుతూ ఉంటే ఇంక వెనకాల మ్యూజిక్ కూడా అవసరం లేదు. ఫస్ట్ సాంగ్ కి నాకు అవార్డు కూడా వచ్చింది, స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ వారు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా అవార్డు ఇచ్చారంట ఆ ఇయర్. నాకు కూడా నా కెరియర్ లో కూడా ఫస్ట్ రికార్డింగ్ ఇది. నాకు రమణ గోగుల్ గారు సార్ తెలియదు. ఈ పాట తినే ట్రాక్ పాడిందండి, ఒరిజినల్ గా సునీత గారు పాడారు మూవీలో. ఫస్ట్ వచ్చినప్పుడు నేను బెంగళూరు ఇంటర్ కాలేజియట్ కాంపిటీషన్స్ లో ఉన్నాను అనమాట. అప్పుడు రమణ గోగుల్ గారు ఫోన్ చేశారు, వెంటనే ఇంకా ఆనందంలో పరిగెత్తుకుంటూ వచ్చేసాను. సో తనేమో నర్సాపురం నుంచి, నేను బెంగళూరు నుంచి వస్తే తను నర్సాపురం నుంచి వచ్చింది. రికార్డింగ్ వెళ్ళడం ఫస్ట్ టైం నేను. ఓన్లీ
కాంపిటీషన్స్ తెలుసు, ఈయనైతే ఆల్ ఇండియా రేడియోలో అలా పాడి ఉన్నారు. సో రికార్డింగ్ అట్మాస్ఫియర్ ఈయనకి కొంచెం పరిచయం ఉంది. నాకు అస్సలు లేదు, డైరెక్ట్ అటాక్ అది. వెళ్ళాను అండ్ నేను అది పాడతానని కూడా నాకు తెలీదు. రికార్డింగ్ థియేటర్ ఇలా ఉంటుంది, వాయిస్ రూమ్ ఇలా ఉంటుంది, అండ్ సౌండ్ మిక్సింగ్ రూమ్ అలా ఉంటుంది, ఏం తెలీదు. బ్లైండ్ గా వెళ్ళాను నేను. ఈయన నేర్చుకోమని వాయిస్ కూడా నాతో పాటుగా తిను హమ్ చేస్తుంటే రమణ గోగుల్ గారు, రాజు నీ మిసెస్ వాయిస్ కూడా బాగుంది కదా, ఒకసారి ట్రాక్ పాడించేద్దాం అని పాడించారు. తిను కూడా చాలా బాగా పాడింది. బట్ అది మంచి ఎక్స్పీరియన్స్ ఎంతో నాకు చాలా నేర్పించింది అనమాట ఎక్స్పీరియన్స్. హౌ టు మాడ్యులేట్ వాయిస్ ఇవి ఏమి తెలీదు, చాలా బ్లంట్ గా బ్లైండ్ గా పాడాను నేను. అయ్యో అనుకుంటాను నేను ఇప్పుడు, ఎందుకంటే మిస్ అయింది ఆ ఛాన్స్ నాకు. ఎందుకంటే ఆ పాట యాక్చువల్ గా ట్రాక్ పాడడానికి పిలిచారు నన్ను. వెంకటేష్ గారికి, వివి వినాయక్ గారికి, ఇంకా రమణ గోగుల్ గారికి ఇంకా నచ్చి ఈ పాట ఇంకా ఎవరు వద్దు, కొత్తగా ఇక్కడ రాజు చేతే మనం పాడిద్దాము అంటే ఈ పాట అలా ఉంచేసారండి సినిమాలో. అప్పటి వరకు కూడా నాకు తెలియదు అంత పెద్ద సినిమాలో నేను పాడతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఛాన్స్ అనేది చాలా అరుదుగా వస్తుంది. ఫస్టే ఆ పాట హిట్ అవ్వడం అనేది, పెద్ద హీరో పాడడం అనేది బహుశా నాకే జరిగింది అనుకుంటున్నాను. చాలా మందికి అరుదుగా జరుగుతుంది ఇటువంటి సంఘటనలు, అటువంటి మంచి పాట దొరకడం. ఫస్ట్ సాంగ్ హిట్. పాటల్లోనే కాదండి, మాటల్లో కూడా ఇద్దరు ఒకే బాణి మీద ఉంటున్నారు. సంగీతంలోకి రావడం అనేది చాలా ఇట్స్ బిగ్ మూవ్, చాలా కష్టం కూడాను. అన్ని రోజులు స్టేబుల్ గా ఉండడం, గ్రోత్ అవ్వడం. సో వెనకాల ఎవరో ఒకరు గురువు అంటూ లేకపోతే ఫాలోవర్ అంటూ ఉంటారు, అంటే మనం సంగీతం నేర్చుకునే వాళ్ళకి. సో మీకు అలాగ అసలు సంగీతం అనేది ఎక్కడ మొదలైంది, ఆ గురువు గారు ఎవరు, అసలు జర్నీ ఏంటి? 8 years 10 years నుంచి నాకు అవగాహన ఉందండి. రేడియోలో వచ్చే పాటల్ని, అంటే యాడ్స్ గానీ అలాగే పాటలు గానీ నేను విని వెంటనే పాడేస్తుండేవాడిని. అది గమనించిన మా అమ్మగారు గాని, మా అత్తయ్య, మా అన్నయ్యలు బాగా ఎంకరేజ్ చేసేవారు. రాజు నీ వాయిస్ బాగుంటుందిరా, నువ్వు ట్రై చేయకూడదు, పాడు అంటే అట్లా ట్రై చేశాను. నాకు తెలియకుండానే దాని మీద నాకు అభిరుచి అనేది కలిగింది పాటల మీద. అప్పుడు నాకు అంటే ఊహ తెలిసినప్పుడు మాత్రం చంటి ఆ పాటలు బాగా నచ్చింది. అందులో పావురానికి పంజరానికి ఆ పాట నేర్చుకుని నేను కాంపిటీషన్ లో పడిన నర్సాపూర్లో, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అక్కడి నుంచి అండి ఇంకా నాలో నాకే తెలియకుండా నేను బాగా పాడుతున్నాను, నేను ప్రాక్టీస్ చేయాలి బాగా అంటూ ప్రాక్టీస్ చేశాను. ఈ రోజుని ఇంతవరకు కూడా ఇంచుమించు ఒక 60 above మూవీస్ కి పాడానండి. సినిమాలకి. ఎస్, మోర్ దెన్ మూవీస్, స్టేజ్ షోస్ ఎక్కువ పర్ఫార్మ్ చేస్తారు. 2500 నుంచి 3000 వరకు నేను స్టేజ్ షోలు చేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 10 years బట్టి నేను చేస్తున్నా. 2500 to 3000 అబౌవ్ స్టేజ్ షోస్ చేశారా? ఎస్, అంటే 10 years ఓల్డ్ నుంచి, అప్పటి నుంచి నేను కచేరీలు చేస్తున్నా. మై గాడ్. ఓకే. అలాగే క్లాసికల్ మ్యూజిక్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర, అలాగే లైట్ మ్యూజిక్ ఉప్పుగంటి సూర్యనారాయణ గారి దగ్గర, అలాగే సువాచల గారి దగ్గర నేర్చుకున్నాను కొంతవరకు క్లాస్. ఇప్పటికీ నేర్చుకుంటాను, ఎందుకంటే సంగీతం అనేది అనంతం, మహాసముద్రం. మోహిని ప్రజెంట్స్ రాజు ఈవెంట్స్ అని చాలా పెద్ద పెద్ద షోస్ అండ్ ఆల్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ కూడా, ఖటర్ లో గానీ, కువైట్ లో గానీ, అలాగే ఉగాండాలో చేసేసారండి బాబు. చాలా షోలు చేశాను ఇక్కడ, బాంబే. అలాగే చాలా ప్రముఖమైన గాయకులందరితో కూడా పాడానండి. బాలు గారితోటి, సుశీలమ్మ గారితోటి, జానకమ్మ గారితోటి, అలాగే శంకర్ మహాదేవన్ గారితోటి, వాణి జయరామ్ గారితోటి, ఇట్లా ఆ పెద్దోళ్ళందరితో. నన్ను ఇష్టపడి సుశీలమ్మ గారు కూడా 2 షోలకు తీసుకెళ్లారు. నా పాటలు నచ్చి బాగా పాడుతున్నాడు రాజు అని సుశీలమ్మ గారు ఆవిడ పిలవడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా చాలా హ్యాపీ ఆవిడ పిలిచినందుకు. సో ఇటువంటి పెద్దోళ్ళతో నాకు పాడడం అనేది ఒక లక్, చాలా అదృష్టం అని చెప్పాలంతే, నో వర్డ్స్. ట్రూ. అండ్ 2000-3000 స్టేజ్ షోస్ అనేది కూడా ఆల్రెడీ మీరు పర్ఫామ్ చేశారు. సో వీటన్నిట్లలో, ఇన్ని స్టేజ్ షోస్లలో మీకు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ డే కానీ, మెమరబుల్ సాంగ్? నన్ను బాగా లైక్ చేసిన పాట మాత్రం యాలో యాల ఉయ్యాల 7 జన్మాలు మొయ్యాలన్న పాట పాడానండి. అప్పుడు సుశీలమ్మ గారు,
అలాగే జానకమ్మ గారు బాగా అప్రిషియేట్ చేశారు నన్ను. చాలా బాగా పాడా. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను Competition లో చూస్తున్నాను కాబట్టి ఈ పాట ట్రాజిక్ కల్చర్ చాలా బాగా పలుకుతుంది ఆయన వాయిస్ లో. ఆ ట్రాజిక్ వచ్చి చాలా బాగా క్యారీ అయ్యేది అనమాట. ఆ ఫీల్ చాలా బాగా క్యారీ చేసేవారు. సో అట్ ద లాస్ట్ వచ్చేప్పటికి అందరు ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు వచ్చేవారు అనమాట. ఒక్కసారి ఆ ఫీల్ ని మేము కూడా టేస్ట్ చూడాలనుకుంటున్నాం అండి. సో మాకు కూడా ట్రాజిక్ టచ్ యాలో యాలా ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల యాలో యాలా ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల నాలుగు దిక్కుల ఉయ్యాల నలుగురు కలిసే మొయ్యాల కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల కళ్ళు మూసుకుంటే మొయ్యాల కళ్ళు మూసుకుంటే మొయ్యాల యాలో యాల ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల మాసలు మొయ్యాల మనిషిని చెయ్యాల కన్నీళ్ళ ఉగ్గెట్టి కష్టాల బోవెట్టి కాపాడుకోవాలా సిరునవ్వులాడాల ఆడు సిట్టడుగులేయాల దండాలు మొక్కించి గండాలు రాకుండా గుండెల్లో దాయాల అడుగడుగు నాన్నగారుతూ బతికుండాల ఆ బతుకున ఒక మెతుకేసే తోడుండాల కొడుకైనా గొడుకయ్యే రుణముండాలా శరణైన శవమల్లే బతికుండాలా యాలో యాలా ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల నాలుగు దిక్కుల ఉయ్యాల నలుగురు కలిసే మొయ్యాల కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల కళ్ళు మూసుకుంటే మొయ్యాల కళ్ళు మూసుకుంటే మొయ్యాల. ఇదండి నాకు చాలా ప్రైజెస్, చాలా ప్రైజ్, నెంబర్ ఆఫ్ ప్రైజెస్ తీసుకొచ్చినటువంటి పాట. సో యాక్చువల్లీ యూనో రాజు గారు ఒక సింగర్ కంటూ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ డ్రీమ్స్ కదా. లైక్ యూనో నేను ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను వర్క్ చేయాలి, ఈ లెవెల్కి వెళ్ళాలి అనేది ఒక ఇమాజినేషన్ ఉంటుంది అంటే, లేకపోతే హీరోకి పాడాలి. సో అలాగా రాజు గారికి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ప్రతి సింగర్ కి ఉంటుంది పలానా మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర పాడాలని. నాకైతే మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా సార్ దగ్గర పాడాలని, అలాగే రెహమాన్ గారి దగ్గర పాడాలని ఉంటుంది కదా. ప్రతి సింగర్ కి ఈ ఆలోచన ఉంటుంది. ఏ హీరోకి పాడాలి, అలాగే నాకు కీరవాణి సార్ గారి దగ్గర పాడాలని. అంటే ఆల్రెడీ నేను రీ రికార్డింగ్స్ ఇవన్నీ కీరవాణి సార్ దగ్గర పాడాను, అలాగే తమన్ గారికి కూడా రీ రికార్డింగ్స్ పాడాను. మెయిన్ సోలో వాళ్ళ దగ్గర కూడా నేను పాడాలని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర కూడా పాడాలని ఉంటుంది. అంటే నాకే కదా, ఏ సింగర్ కైనా ఉంటుంది. సో ఆ పాట హిట్ అవ్వాలని కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. సినిమాలో ఎన్నో పాటలు ఉంటాయి, అన్ని పాటలు హిట్ అవ్వవు కదా. సో నా పాట హిట్ అవ్వాలని ప్రతి సింగర్ కి ఉంటుంది. మరి ఏ హీరోకి పాడాలని అనుకుంటున్నారు? అండి బాబు, ఆయన ఫేవరెట్ హీరో కూడా వెంకటేష్ గారే. ఆయనకే ఫస్ట్ పాడారు. మోహిని గారు, యూజువల్ గా రాజు గారు ఇంట్లో ఎలా ఉంటుంటారు? ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఆ సింగర్ ఊరికే ఎక్కువ బయటపడుతుంటాడు? ఎక్కడ, ఏ సిచ్యువేషన్స్? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ థ్యాంక్ యూ. ఆయన ఎక్కడ ఉన్నారో ఏమో అన్నట్టు ఉంటుందండి. ఆయన ఉన్నట్టు తెలియదు అసలు ఇంట్లో. కానీ ఒక షో ఉంది, లేకపోతే ఒక ఈవెంట్ ఉంది, ఒక రికార్డింగ్ ఉందంటే ఆ రోజంతా ఇల్లు చాలా హడావిడి ఉంటదండి బాబు. ఆయనకంటే ఎక్కువ హోంవర్క్ నేనే చేయాలి. అండ్ ఈవెన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇప్పటి వరకు ఆయన షోస్ ఏం చేస్తారో వాటన్నిటికీ సాంగ్స్ నేనే రాస్తాను. అండ్ డైరీ చూస్తాను, నేనే చేస్తాను. ఎందుకంటే నేను ప్రాక్టీస్ లో ఉంటాను, ఆ టైం కూడా యాక్చువల్ సరిపోదు. అవును, నేను మార్నింగ్ షో చేయడం, మళ్ళీ ఈవినింగ్ షో చేయడం, అట్లా రెస్ట్ లేకుండా చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నిద్ర లేకుండా చేయడం, అప్పుడు మాత్రం తన హెల్ప్ అనేది చాలా ముఖ్యం. సింగర్ ని ఇంకా నా అదృష్టం, తన దొరకడం నా అదృష్టమే ఆ విషయంలో మాత్రం. ఇంకా వేరే వాళ్ళు భారీగా నాకు వస్తే అంత హెల్ప్ ఉండకపోతుంది. పాటలు ఏమన్నా ఒక పాట రాయి మోహన్ అంటే చక్కగా విసుకోకుండా తను రాస్తుంది. అదే వేరే వాళ్ళకు పాట నేనేం రాస్తాను, మీరే రాసుకుంటాను, అంతే కదా.
అండ్ రాజ్ గారు, మీరు మూవీస్ లో పాడడమే కాదు, స్టేజ్ షోస్ ఇవ్వడమే కాదు, రీ రికార్డింగ్స్ అండ్ ఇవన్నీ కాకుండా కూడా ఆల్బమ్స్ లో కూడా పాటలు అందించారు. అవునండి. సో అలాగా ఇప్పటి వరకు ఎన్ని ఆల్బమ్స్ లో పాటలు అందించారు? నేను ఇంచుమించు ఒక 6 ఆల్బమ్స్ కి నేను మ్యూజిక్ చేశానండి. మ్యూజిక్ అంటే మ్యూజిక్ అందించారు కూడా, సింగింగ్ కూడా చేశారు. నేను పాడాను, అలాగే మ్యూజిక్ కంపోజ్ కూడా చేశారు. ఓకే, సో బాగా ఫేవరెట్ సాంగ్ మీరు అట్లా ఆల్బమ్స్ లోంచి బాగా ఇష్టమైంది, ఫేమస్ అయింది, జనాలకి బాగా దగ్గరగా అయిన? నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ వరకు ఆటకి చేశాను, అలాగే TAGC అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగోకి కూడా ఆ సంస్థ కూడా, అది కూడా యుఎస్ లోనే. దానికి కూడా నేను ఒక సాంగ్ చేశాను, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది, వాళ్ళకి కూడా బాగా నచ్చింది, ఇప్పటికీ కూడా పాడుకుంటా ఉంటారు ఆ సాంగ్. సో ఆ పాట మా కోసం. ధింతక ధిమితక ధిమితక ఝణు ధింతక ధిమితక ధిమితం ధింతక ధిమితక ధిమితక ఝణు ధింతక ధిమితక ధిమితం. తెలుగు వెలుగుతో తెలుపులూరిన తెలుగు నేలే నీదిరా, తెలుగు దానముతో తెలుగు వాడిగా గెలుపు గీతం పాడరా, తెలుగు తల్లి అమ్మరా, తెలుగు భాషే తేనెరా, తెలుగు తల్లి అమ్మరా, తెలుగు భాషే తేనెరా, మహిత చరితను కలిగిన మహితాత్మ భూమే మనదిరా, జగతి 4 వైపులా తెలుగు ఘనతే చాటరా. ఈ పాట అండి నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చేది ఈ పాట. ఇప్పటికీ మన ప్రవాసాంధ్రులంతా పాడుకుంటారు ఎక్కువ సెలబ్రేషన్స్ లో, ఇది కూడా ప్లే చేసుకుని డాన్స్ ఇది చేస్తూ ఉంటారు. వావ్, సీరియస్లీ ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను ఎందుకు వినలేదు ఈ సాంగ్, ఎక్కడ మిస్ అయిపోయాను ఈ సాంగ్ అనేసి. మన యూట్యూబ్స్ లో కూడా లింక్స్ అన్ని ఉంటాయి, వాళ్ళు పర్ఫార్మ్ చేసినవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆట వేడుకలు చేసిన సాంగ్ కూడా ఉంటుంది. సీరియస్లీ అండి, ఊరికే అనవంటే వంటగానే అంతా వేవ్స్ ఆలో అంతా క్లారిటీ మెయింటైన్ చేయడం లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ వల్లనే వస్తుంది కదా. ఖచ్చితంగా బ్యూటిఫుల్. అండ్ సీరియస్లీ మీ ఇద్దరు సింగింగ్ వాయిస్ టుగెదర్ మేక్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ జస్ట్ వండర్ఫుల్. సరే, అసలు వచ్చారు కంటిన్యూస్ గా టప 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 క్వశ్చన్స్ అడుగుతూనే అన్నారు, ఏంటో పిచ్చోళ్ళ ఆన్సర్ చెప్తూనే ఉన్నాం. రాజ్ గారి బర్త్డే కాబట్టి తన బర్త్డే సెలబ్రేషన్స్ లో మేము కూడా పాల్పంచుకుందాం అనేసి తన కోసం స్పెషల్ గా కేక్ రెడీ చేసి తీసుకొని వచ్చాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాక నుంచి బాంబుని భయపడుతున్నా. ఇది బాంబు పక్కన పెట్టండి, మీ బాంబు మీ పక్కనే ఉంది కదండి, సో అందుకే అదేం పేలదు. ఇందాక తను పేలుస్తున్నారు చాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీ విన్న మీ పాటల్లో మాటల్లో మాకు అర్థమైపోయింది మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేసి. బట్ ప్రతి ఒక్క మనిషిలో ప్లస్ మైనస్లు 2 ఉంటాయి. సో రాజ్ గారు మీరు చెప్పండి, మోహిని గారిలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? చాలా కష్టమైన క్వశ్చన్ వేశారు మీరు నిజంగా. అంటే యాక్చువల్ గా తనలో ఎక్కువ మైనస్ల కన్నా ప్లస్లు ఎక్కువ ఉన్నాయండి నా దృష్టిలో. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఏదైనా పని చెప్పినప్పుడు మాత్రం తను చాలా స్లో చేస్తూ ఉంటుంది, నాకు నచ్చదు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో నేను చాలా బిజీ ఉంటాను, షోస్ లో కానీ రికార్డింగ్స్ లో కానీ. అసలు ఒక్కొక్క టైంలో నాకు అన్నం తినడానికి కూడా ఖాళీ లేని రోజులు గడిపాను. ఓకే, అంటే పగలు సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం రికార్డింగ్, ట్రావెలింగ్, అట్లా నిద్ర లేకుండా అటువంటి సమయాల్లో ఏదైనా పని చెప్పినప్పుడు చాలా స్లోగా, అంటే నిదానమే ప్రధానం అన్నట్టుగా చేస్తుంది. అది కరెక్టే కదండి, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అది టైమింగ్ కి అది సరిపోదు నా ఫాస్ట్ కి. అప్పుడు మాత్రం నేను చాలా ఎక్కువగా తన మీద విసుక్కోవడం, ఆ ప్రాబ్లమ్స్ లో చాలా బాధ పెట్టాను ఆ విషయంలో మాత్రం. సో మోహిని గారు మీరు చెప్పండి, మీరు సైలెన్స్. ఓకే, రాజ్ గారిలో నెగటివ్స్ అండ్ పాజిటివ్స్. నెగటివ్స్ ఏంటంటే కోపం చాలా ఎక్కువ అండి. అంటే ఈ 10 years, అంటే మాకు మ్యారేజ్ 10 years అయింది, ఈ 10 years లో బాగా తగ్గింది, 70% తగ్గిందని నేను అనుకుంటున్నాను. తగ్గించారా? మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు నాకు. ఈయన చాలా టెన్స్ ఫీల్ అయిపోతారు ఆ కోపంలో. అప్పుడు ఏం చేస్తారు, ఏది కరెక్ట్ ఉండదండి, వద్దు కోపం తగ్గించుకోమని చెప్తాను నేను. అదే టక్కున అయిపోవాలండి పని అనుకుంటే అయిపోవాలి. ఎప్పుడు మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ వచ్చినా
చిన్న చిన్న గొడవలు నాకు షో ఉన్నప్పుడే వస్తుంది. ఎందుకంటే అప్పుడు నేను చాలా టెన్షన్ గా ఉంటాను. నాకు కాన్సన్ట్రేషన్ అంతా షో మీదే ఉంటుంది. నేను ఏ పాట పాడాలి, జనాల్ని ఎలా అలరించాలి, ఇవే ఉంటది తప్ప వేరే ఆలోచన ఉండదు. అప్పుడే నేను ఒక చిన్న చిన్న పనులు చెప్తా ఉంటాను, స్లో చేస్తూ ఉంటది. సో అది నాకు నచ్చగా అరుస్తూ ఉంటా అంతే. సీరియస్లీ అండి, సచ్ హ్యాపీ నైస్ బ్యూటిఫుల్ కపుల్ మీ ఇద్దరు. నిజంగా మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మరి ఇప్పటిదాకా వెయిటింగ్ లో ఉన్నాం, కేక్ కూడా చాలా వెయిటింగ్ మన కోసం ఎదురు చూస్తుంది. అది మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రాజ్ గారు మీ కేక్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. బట్ కేక్ కట్ చేయబోయే ముందు ఇంకొక చిన్న క్వశ్చన్ అనమాట. మన ఈటీవీ అభిరుచి ఛానల్ చూస్తున్నారా? చూస్తానండి, ఎందుకంటే బేసిక్ గా నాకు వంటలు అంటే చాలా ఇష్టం. నేను కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో నాకు ఇష్టమైన ఫుడ్ మాత్రం నేను చేయించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈటీవీ అభిరుచి ఛానల్. ఎందుకంటే అందులో చూసి, ఎందుకంటే కొన్ని వంటలు తిన సరిగ్గా చేయదు, కానీ అందులో చూసి మాత్రం ఈ మధ్య చాలా బాగా చేస్తుంది. అది మాత్రం అంటే చెప్తే చేసే కంటే చూస్తూ చేస్తే ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటుంది కదా, అందుకని ట్రై చేస్తున్నాను ఈ మధ్య అభిరుచి ఛానల్ ద్వారా. నిజంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి అభిరుచి ఛానల్ కి, రుచిగా వండి పెడుతుంది. ఈ డైలాగ్ చాలా బాగుంది యాక్చువల్లీ, ఎందుకంటే ఈటీవీ అభిరుచి ఛానల్ చూసిన దగ్గర నుంచి ఇంకా వంటలు ఇంకా ఇంట్లో రుచిగా అయ్యాయంట. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ రాజ్ గారు ఇంకోటి కూడా మీ గురించి నేను ఏం విన్నానంటే, మీకు లిరిక్స్ ఇచ్చినా దానికి ట్యూన్ కడతారు అనేసి విన్నాను. సో ట్యూన్ ఇచ్చినా దానికి లిరిక్స్ రాసేస్తారు అని విన్నాం. సో ఈ రోజు మీకోసం మేము, సో మీ అభిరుచి ఛానల్ ఫాలోవర్ కూడా కాబట్టి మీకోసం నేను ఆల్రెడీ లిరిక్స్ రాపించేసి తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు మా ప్రోగ్రామ్, మా సెలబ్రేషన్స్ కి, మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్న సెలబ్రేషన్స్ కి మీరు ఒక పాట పాడాలి. ఇప్పుడు దీనికి ట్యూన్ కట్టేయాలి అంతే. ట్యూన్ ఇప్పటికిప్పుడు అంతే పాడాలా? యా, మీ గురించి మేము తెలుసుకుని తీసుకొచ్చాం. మీరు ఏదైనా ఇట్లా చిటికలో పాడేస్తారు, చేసేస్తారు ట్యూన్ అనేసి. సరే ట్రై చేస్తా. ప్లీజ్. చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. ఓకే. సో ఇప్పటికిప్పుడు పాడడం అనేది బట్ సెలబ్రేషన్స్ కోసం వర్త్ ఇట్ కదా. ఓకే కదా, పాడాలి డెఫినెట్ గా. లేడీ సపోర్ట్ కూడా వచ్చేసింది. ఓకే. సెలబ్రేషన్స్ రుచులను పంచే మన ఛానల్ ఈటీవీ అభిరుచి. పుట్టిన రోజు, గెలిచిన రోజు, సంతోషమే మై మరచి, తీపిని పంచే పండుగ రోజు, మన ఇంట్లో వేడుక రోజు. సెలబ్రేషన్స్ హీరో నుండి దర్శక నిర్మాత, పాత్రలు చేసే నటులను దాకా, ఈటీవీనే వేదిక చేసి వేడుక చేసే మన ప్రోగ్రామ్ సెలబ్రేషన్స్. నోరూరించే కేకుల తయారీ, మిన్నంటే ఈ వంటల ఛానల్, భావాలన్నీ కలిపిన ఈ సెలబ్రేషన్స్. ఇప్పటికిప్పుడు మీరు ఇచ్చారు కాబట్టి నాకు ఏమైతే ట్యూన్ వచ్చిందో అది పాడేశారు. బ్యూటిఫుల్, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నేహా. థ్యాంక్స్ అ లాట్. చాలా బాగా పాడారు నిజంగా. సెలబ్రేషన్స్ లాగా పాడారు. థ్యాంక్ యూ. సో మీ అందరు కూడా నచ్చిందా మా సెలబ్రేషన్ సాంగ్? నచ్చిందా? ఓకే, సో ఇంకా లేట్ లేదు, సెలబ్రేషన్స్ అని ట్యూన్ కూడా అందించేశారు. సో సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేద్దామా? తారా తళుకు తారా తనివి తీర పలుకగా, తారా ప్రణయధార మనసు ద్వారా చిలకగా, కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర, తారా తళుకు తారా. థ్యాంక్ యూ సో మచ్ నేహా. రెగ్యులర్ గా మేము చేసుకునే బర్త్డే పార్టీకి దీనికి చాలా స్పెషల్ ఉంది. ఇప్పుడు కూడా ఒక నలుగురు ఫ్రెండ్స్ చేసుకోవడమే తప్ప ఇంత హంగామాగా అభివృద్ధి ఛానల్ ద్వారా చేసుకోవడం అనేది, అంటే మీరు చాలా హ్యాపీగా మా ఇంటికి వచ్చి ఈ బర్త్డే చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మా అందరికి కూడా, ముఖ్యంగా మా ఫ్యామిలీకి, మా పేరెంట్స్ అందరికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ మాటల ద్వారా నెలగా మొదలు కూడా పెట్టేశారు కాబట్టి సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారో? చాలా చాలా హ్యాపీగా ఉందండి సెలబ్రేషన్ ప్రోగ్రామ్ రావడం. సో ప్రత్యేకంగా ఈటీవీ యాజమాన్యానికి, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మరి చేస్తున్నటువంటి డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్ కి, అందరికి, మీకు కూడా ముఖ్యంగా అందరికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఎవరంటే మా
నరసాపురం పట్టణం వాళ్ళు కానీ అలాగే పాలకొల్లు పట్టణం వాళ్ళు కానీ అంటే మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ బాబ్జీ గారు పాలకొల్లు మాజీ శాసన సభ్యులు మాజీ ఎమ్మెల్యే, అలాగే వైన్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చెరిమెల సత్యనారాయణరావు గారు, అలాగే మా కాలేజ్ యాజమాన్యం అంతా కూడా నన్ను ఈ స్థాయికి రావడానికి చాలా కృషి చేస్తారు. అంటే బూస్ట్ ప్రతి ఒక్కరు ఉండాలి కదా, ఒకరు పైకి రావాలంటే ఎవరో ఒకరు బ్యాక్ సపోర్ట్ ఉండాలి. అలాగే యాజమాన్యం కానివ్వండి, అలాగే మా నరసాపురం పట్టణం ప్రజలు, అలాగే పాలకొల్లు ప్రజలంతా కూడా, అలాగే ముఖ్యంగా మా ఊరు ప్రజలండి, మా చిట్టవరం గ్రామస్తులంతా కూడా ఇప్పటికి కూడా ఏదైనా ఛానల్లో ఒక షో వస్తుందంటే నన్ను వాళ్ళంతా ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేస్తారు. ముఖ్యంగా వాళ్ళకి ఛానల్ ద్వారా వాళ్ళందరికీ కూడా నిండుగా కృతజ్ఞతలు. మా ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీ గానీ, మా అమ్మగారు, నాన్నగారు, మా ఫ్యామిలీ అందరూ కానీ సో సపోర్టివ్, స్పీచ్లెస్ అసలు. అండ్ ఆల్సో యాక్చువల్లీ మీరు మాకు జోష్, దమ్మున్నోడు, వియ్యాల వారికి అయ్యారు ఇట్లాంటి సినిమాలో ఒక అద్భుతమైన పాటలు అందించారు. సో అలాగే మాకు మరిన్ని అద్భుతమైన పాటలు అందించాలని కోరుకుంటూ సెలబ్రేషన్స్ టీం తరఫున మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈటీవీ అభిరుచికి స్పెషల్ గా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రాజు గారు. విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే అండ్ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం మరిన్ని కొత్త పాటలతో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఇవాళ మన సెలబ్రేషన్స్ చాలా మెలోడియస్ గా జరిగిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాగే మరో సెలబ్రిటీ తోటి మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బై.